హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి పాలిటీ బిట్స్. ఫస్ట్ బిట్, 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ డి, పైవన్నీ. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. 2000 సంవత్సరంలో ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆన్సర్ డి. సెకండ్ బిట్, తెలంగాణ రాష్ట్రం ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది? ఆన్సర్ బి, 29వ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. మూడో బిట్టు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏ రోజు తిరస్కరించింది? ఆన్సర్ ఏ, 30 జనవరి 2014. ఆన్సర్ ఏ. ఫోర్త్ బిట్టు, తెలంగాణ ఏర్పాటు కోసం జిఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఎవరు అధ్యక్షను ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి, సుశీల్ కుమార్ షిండే. ఆన్సర్ డి. ఫిఫ్త్ బిట్, శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు నియమించారు? ఎప్పుడు నివేదిక ఇచ్చారు? ఆన్సర్ ఏ, ఫిబ్రవరి 3, 2010న నియమించారు. డిసెంబర్ 30, 2010న నివేదిక ఇచ్చారు. ఆన్సర్ ఏ. ఆరో బిట్, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఎంతమంది? ఆన్సర్ ఏ, 5. సెవెంత్ బిట్, సిసిఎస్ఏపిని విస్తరించుము. ఆన్సర్ సి. కమిటీ ఫర్ కన్సల్టెన్స్ ఆన్ ద సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ సి. ఎయిత్ బిట్, జోనల్ కౌన్సిల్స్ ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1956. ఆన్సర్ ఏ. నైన్త్ బిట్, దేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు? ఆన్సర్ సి, 6 జోన్లుగా. ఆన్సర్ సి. 10th బిట్, ఈశాన్య రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 10th బిట్ ఏ. ఆన్సర్ ఏ, 1971. 11th బిట్, జోనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సి, హోంమంత్రి. ఆన్సర్ సి. 12th బిట్, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఏ ప్రకరణలో పొందుపరచబడ్డాయి? ఆన్సర్ బి, 5-11. ఆన్సర్ బి. 13th బిట్, మొట్టమొదటిసారిగా భారత పౌరసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆన్సర్ ఏ, 1955. 14th బిట్, 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా ఈ విధంగా భారత పౌరసత్వాన్ని పొందలేము. ఆన్సర్ డి, ఆన్సర్ డి,